Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
మామూలు వ్యక్తిగత సపోర్ట్ తెలపలేదు కేసీఆర్ గారికి కవిత గారు. జన ప్రపంచమే వచ్చి కోటి బతుకమ్మల్ని ఖచ్చితంగా ఆ టైంలో అందరూ కూడా అనుకున్నారు ఇది సాధ్యమవుతుందా, కోటి బతుకమ్మలు అనేది చేయగలరా అనేది చాలా మంది చాలా విమర్శలు కూడా వచ్చుంటాయి కవిత గారికి. అప్పుడు అన్నింటినీ ఫేస్ చేశారు, సక్సెస్ చేశారు, మనందరి కళను కూడా సాకారం చేశారు. సో అది తెలంగాణ జాగృతి పవర్ కవిత గారు అప్పుడే మనకు చూపించేశారు. అప్పుడే జనం మనిషి అని కూడా పోయింది. ఆ తర్వాతే రాజకీయ రంగ ప్రవేశం. ఇలా ఇప్పుడు మనకి పార్లమెంట్ సభ్యురాలిగా కవిత గారు మన ముందు నిలబడేలా చేసింది. సో ఇక నెక్స్ట్ మన ప్రోగ్రాంలోకి వెళ్తే మన తెలంగాణ గీతాన్ని తెలంగాణ ఆటని ఆలపించడానికి సారీ అండి సంపత్ కృష్ణ గారు తెలంగాణ జాగృతి చైర్మన్ సంపత్ కృష్ణ గారు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురుడి గడ్డ రుద్రమతి వీరగడ్డ గండర గండరు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగి చార్మినార్. తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. విరివెలుగులు విరచిమ్మే సింగరేణి బంగారం అనుమనున కరిజాలే నీ తనువుకు సుందరం. సీను పంటే మాగానే కదనీయత. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి కవిత గారి గురించి మాట్లాడుతుంటే ఎంతో మంది ఎన్నో విమర్శలు వచ్చాయి. కరెక్టే, తను రాజకీయాల్లోకి వస్తానంటూ రాలేదు, ప్రజా జీవితంలోకి వస్తానంటూ వచ్చారు. తెలంగాణ జాగృతి ప్రారంభించడానికి ముందు కూడా తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కూడా తను తిరిగారు. దాదాపు 1,00,000 కిలోమీటర్లు అక్కడ అంతా తిరిగి చూసి తెలంగాణ పరిస్థితి ఏంటో చూసి తెలంగాణలో అందరూ హ్యాపీగా లేదు, కన్నీళ్లతో ఉన్నారు, ఇది వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకబడేయబడ్డ ప్రాంతం అని ఫీల్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతిని ప్రారంభించారు. జాగృతితో కేవలం బతుకమ్మ ఒకటే కాదు, సో చాలా ఉన్నాయి. దాంట్లో దాదాపు 6 విభాగాలు ఉన్నాయి. మహిళల కోసం విద్య, ఆరోగ్యం అంటూ చాలా విభాగాలు ఉన్నాయి. దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు కూడా కవిత గారు. సో ఒక్కసారి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయము అన్నింటినీ కాపాడేందుకు కృషి చేస్తున్న కవిత గారి కోసం ఒకసారి చెప్పట్లు. సో కవిత గారిని అలాగే అందరినీ ఆహ్వానించడానికి ప్రస్తుత తెలంగాణ జాగృతి సభ్యురాలు శ్రవంతి నాతో పాటు ఉన్నారు. శ్రవంతి, హాయ్ శ్రవంతి. సో కవిత గారు తెలంగాణ జాగృతి ప్రారంభించి కోటి బతుకమ్మను నిర్వహించేదాకా మహిళలు ఎవరు మనకు కనపడలేదండి తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. సో మనం ఇప్పుడు అక్కడ లేవు కూడా, లండన్లో ఉన్నాం. ఇక్కడ తెలంగాణ జాగృతిలో యాక్టివ్గా ఉంటుంది శ్రవంతి. సో అసలు తనకు ఎలా ఇందులోకి రావాలనిపించిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రవంతి. అలాగే మీరు అందరినీ కూడా ఆహ్వానించాలి నెక్స్ట్. థ్యాంక్ యూ సుప్రజ. హలో ఎవ్రీవన్. అండ్ ఇవాళ ఈరోజు కోసం అందరం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎక్సైటెడ్గా. అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. వీఆర్ రియలీ హ్యాపీ అక్క విత్ యువర్ ప్రెజెన్స్ ఓవర్ హియర్. అండ్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ఉద్యమ టైంలో మీరు ఒక మహిళగా చేసిన కృషి కానీ అండ్ ఈ ప్రాసెస్లో మహిళల్ని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి కానీ నన్ను బాగా అట్రాక్ట్ చేశారు యాక్చువల్లీ ఈ జాయిన్ ఇందులో రావడానికి. అండ్ నేనే కాదు, నాలాంటి మహిళలు చాలామంది లైక్ సుష్మా మేమందరం బాగా ఇన్స్పైర్ అయ్యాము. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ లండన్లో కూడా మనం తెలంగాణ కల్చర్ కాపాడాలి అని చెప్పి మా వంతు కృషిగా తెలంగాణ జాగృతి లండన్ టీంలో వీఆర్ డూయింగ్ అవర్ యాక్టివిటీస్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ హియర్ టుడే. అండ్ మనం ఇంకా ఆలస్యం చేయకుండా గెస్ట్ అండ్ పైకి ఇన్వైట్ చేద్దాం. సో ముందుగా
Vice President, Telangana Jagriti Srikanth Venkiraju, please come on the desk. Jagriti Secretary Sushma Jivadi, please stage with the crowd. And TDF Advisory Board Chairman Kamlakar Rao garu, please come on the desk. Telangana Jagriti London Chairman Sampath Krishna garu, sir please come. TDF Treasurer Assembly Ramarao garu, sir please come on the desk. Ramarao garu. I request now TDF President Shravan Garu, please come on the dance floor. Now I request TDF President Srinivas Reddy Garu. And now I request TDF Chairman Kiran Pasmini Garu, please come on the dais. Okay. Now I request Jagriti Core Member Sridhar Nailakatti, sir come on the dais. ఇప్పుడు మన గెస్ట్లకి వెల్కమ్ చెప్పడానికి ముందుగా కవితక్క గారికి ఫ్లవర్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నితీష్ వాట్రేలు అండ్ కిరణ్ పుష్కమల్ల అండ్ నితీష్ వాట్రేలు. అక్కడే
I request Ganesh Garu to come on the dais to welcome Srinivas Reddy Garu, TDF Vice President. Now I welcome Manasa Garu to please come on the dais, Manasa. To give flowers to Sushma Jawadi, our journalist, Jagrati. Now I request Santosh Akula Garu to come on the dais to welcome Kiran Pasumini Garu, TDF Chairman. Now I request Hari Krishna Upula with Akram and Rehan. Please come on the dais. To give love to Sridhar Naikar. Jagrati Kotnagar. Now I welcome Anil Kurmachal, NRI TRS President, and Chandu Garu. Please come on the dais to give flowers to Kavita Garu. సో ఒకసారి ఇప్పుడు తన అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఇక్కడ మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నుంచి నితీష్ గారిని రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నితీష్ గారు ఒకసారి మీరందరూ ఎంకరేజ్ చేయాలండి. నేటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, యువకుడు, చాలామంది మహిళలకు స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో చాలా కీలక భూమిక పోషిస్తూ అగ్రభాగాన్ని నిలిచినటువంటి మహిళ మరియు మన పార్లమెంట్ సభ్యురాలు, మన తెలంగాణ ప్రజలంతా ముద్దుగా అక్క అని పిలుచుకునేటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, తెలంగాణ జాగృతి లండన్ యూనిట్ అధ్యక్షులు, యువకుడు, ఉత్సాహవంతులు మరియు మిత్రుడు అయినటువంటి రోహిత్రావు గారికి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ నుంచి కమల్ ఓర్రెడ్డి గారికి, సుష్మా జువాడి గారికి, తెలంగాణ జాగృతి ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి సంపత్ కృష్ణ జనమనేని గారికి, తెలంగాణ
మా గురు ముఖ్యులైనటువంటి శ్రవణ్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపైనటువంటి రామారావు గారికి, కిరణ్ సాయి పసుపురి గారికి, అలాగే శ్రీధర్ నాయనకంటి గారికి, నేటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులకు, తెలంగాణ వాదులకు, ఇన్వైటీస్ అందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముందుగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కవితక్క గారు లండన్కి విచ్చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత లండన్కి విచ్చేసినటువంటి మొట్టమొదటి తెలంగాణ ప్రతినిధి కవితక్క గారు. ముందుగా చెప్పాలంటే తెలంగాణ జాగృతి లండన్ శాఖని మేము చాలా ప్రయాసాలకు వచ్చి కష్ట నష్టాలను భరించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని 2011లో స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, ప్రత్యేకించి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము చేస్తూ వస్తున్నాం. దీనికి మా తెలంగాణ జాగృతి సభ్యులు మాత్రమే కాక వేదిక మీద ఉన్నటువంటి వారు, వేదిక మీద లేనటువంటి మిత్రులు, పెద్దలు కూడా చాలామంది అనేక రకాలుగా తోడ్పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ముందుగా ఒక పేరు ప్రస్తావించాను నేను. అనిల్ కుర్మాచలం గారు, శ్రీకా చంద్రగౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలను వారు సాగించారు. వారితో పాటు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారైతే అందరికంటే ముందు నుండి కూడా తెలంగాణ ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. తెలంగాణ జాగృతి మేము లండన్ శాఖ స్థాపించాక బక్రీద్ కార్యక్రమం సందర్భంగా మా ముస్లిం సోదరులకు, మా మైనారిటీ సెల్ అధ్యక్షులు అక్రమ్ తరఫున ముస్లిం సోదరులకు మేము విందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు, మీలో ఉన్న ఇక్కడ సమావేశంలో ఉన్నటువంటి చాలామంది వచ్చే ఉంటారు. ఎంత అంగరంగ వైభవంగా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినటువంటి మా పెద్దన్న టీడీఎఫ్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ఎంత ఘనంగా నిర్వహించామో మీ అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకించి మా జాగృతి లండన్ శాఖ తరఫున మేము ప్రతి సంవత్సరం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. 2014 అంటే ఈ సంవత్సరంతో మొదలుకొని లండన్ తెలంగాణ జాగృతి యూనిట్ తరఫు నుంచి మేము ప్రతి సంవత్సరం ఇద్దరు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎంచుకొని వారికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి తీర్మానించుకున్న విషయాన్ని కూడా నేను మా అధ్యక్షులు ఉన్నటువంటి కవితక్క గారి దృష్టికి, అదేవిధంగా సమావేశం వచ్చినటువంటి మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. తెలంగాణ జాగృతి లండన్ శాఖ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో మరియు అన్ని కార్యక్రమాలు నిర్వహించే యొక్క పనిలో నిమగ్నమై కృతనిశ్చయంతో పనిచేసి తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి, తెలంగాణ భావజాల వ్యాప్తికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోరిక ప్రజల్లో ఇనుమడింపజేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాల్లో మా మిత్రులు భరత్ గారు, కిరణ్ రావు గారు, రోహిత్ రెడ్డి, జీవన్ లాంటి వారందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా నేటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి మా జాగృతి అధ్యక్షురాలు మీ అందరికీ సుపరిచితురాలు అయినప్పటికీ వారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిందిగా నేను భావిస్తున్నాను. అందుకనే చెప్పాలని కోరుకుంటున్నాను. మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మా తెలంగాణ జాగృతి లండన్ శాఖే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ శాఖ వారు చేసిన తీర్మానం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది నిరుద్యోగ యువతకి బ్రిడ్జింగ్ లాగా, అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయర్స్ గ్యాప్ బ్రిడ్జింగ్ కోసం మేము ఫౌండేషన్ కోర్సెస్ కూడా ప్లాన్ చేశాం. దీనివల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికేలా, చర్యలు జరిగేలా మా అత్తగారు మొన్ననే డెసిషన్ తీసుకున్నారు. అందుకోసం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఇంకా కొత్త కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. తెలంగాణ భావవ్యాప్తికే కాకుండా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి వివిధ కార్యక్రమాలను త్వరలో చేపట్టబోతున్నామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు, వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరందరికీ బాగా మీరు ఈ సమావేశం మీకు ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ, మీరందరికీ ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జాగృతి, జై తెలంగాణ. టీడీఎఫ్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ కమలాకర్ రావు ఓరుగంటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Hi, good afternoon everybody. On behalf of TDF, Telangana Development Forum, UK and Europe Tarapna, it's our privilege that Kavita MP Garu, she is an MP for my constituency, which is Islamabad. I am our voter, and we welcome her today here. It's our privilege. She is here in a joint program by Telangana Jagruti London and Telangana Development Forum. I would like to take a few minutes so that Kavita garu telusukuntaru TDF ఎప్పటి నుంచి పనిచేస్తుందో ఇక్కడ. మీకు అందరికీ తెలుసు TDF గత 7-8 సంవత్సరాల నుంచి మీ కొరకే హానెస్ట్గా ఈ లండన్లో ఎనీ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ హానెస్ట్లీ, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. We work hard, we have no agenda, only agenda is work honestly. We have a dedicated team. వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా 24/7 పనిచేస్తారు. ఇక్కడ తర్వాత వచ్చిన ఆర్గనైజేషన్లు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అస్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి వచ్చిన సంస్థలే చాలా ఉన్నాయి. బికాస్ we believe in democracy, we believe in other people development, we believe in every Telangana people's enrichment here in UK, across the globe and all over the globe and in India including. కవిత గారి గురించి చెప్పాలంటే కవిత గారు వచ్చారని అనిపించట్లేదు, మన తెలంగాణ బతుకమ్మ వచ్చింది అనిపిస్తుంది. కవిత గారు, మీరు చేసిన ప్రయత్నం వెలకట్టలేంది. బతుకమ్మని దేశాల్లో ఇండియాలోనే కాకుండా, మన హైదరాబాద్ కానీ మన తెలంగాణలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతి చోట్ల వెళ్ళారు. అమెరికా వెళ్ళారు, యూకే వచ్చారు. most of the countries you visited to promote బతుకమ్మ and తెలంగాణ కల్చర్. ఇక్కడ విషయం చెప్పాలి, మేము కూడా దాదాపు 7 సంవత్సరాల నుంచి బతుకమ్మ అంటే ఇది, లండన్లో బతుకమ్మ అంటే TDF బతుకమ్మ అని చెప్పే విధంగా నాకు తెలిసినంత వరకు ఇండియా వాళ్ళు కూడా గర్వించదగ్గ విధంగా బతుకమ్మ చేసేది TDFే. మేము చేస్తూ ఉంటాం, ఇలాగే కంటిన్యూ చేస్తాం. మీ సపోర్ట్ కూడా కావాలి. ఈ వేదికగా నెక్స్ట్ టైం బతుకమ్మకి మీరు రావాలి గెస్ట్గా. ఐ థింక్ ఈ సంవత్సరమే మీరు రావాలనుకున్నాం మేము, బట్ తెలంగాణ ఆర్గనైజేషన్లు అన్నీ కలిపి చేస్తే బాగుంటుందనే మా ఉద్దేశం. మేము దానికి కట్టుబడి ఉంటాం. ఎంపీ గారి సాక్షిగా we have no hypocrisy or we have no other agenda. We can take as many as people onto the board. We welcome everybody and thank you very much. Jai Telangana, Jai Jagruti, Jai TDF. జై తెలంగాణ. థ్యాంక్ యూ కమలాకర్ గారు. సో నెక్స్ట్ మాట్లాడడానికి TDF ప్రెసిడెంట్ శ్రవణ్ గౌడ్ మాట్లాడవలసిందిగా. Thanks for coming today. I am welcoming శ్రీమతి దల్వకుంట్ల కవిత గారు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు. ఈరోజు మన ముందు ఇక్కడికి వచ్చి మనందరికీ కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. చిన్న ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ టైం రోహిత్ గారు మాట్లాడేటప్పుడు కవిత గారు కంపల్సరీ వస్తారు, ఈసారి బతుకమ్మను ఘనంగా చేస్తామనే ఆలోచన ఉంటే ఈసారి రాకపోయినా వచ్చేసారైనా సరే కంపల్సరీ
వ్యక్తపరిచిన మొదటి తెలంగాణ మహిళ కవిత గారు. చిన్న వయసులోనే ఆమె ఎంతో నిద్రపోతున్న గ్రామాలను తట్టి లేపింది. బతుకమ్మ పండుగను తీసుకొని ప్రకారం వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రము బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకుంటుందంటే కారణం కవిత గారు. ఇదే విధంగా మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూకే యూరోప్ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ పండుగను, దసరా పండుగను మరియు వినాయక చవితి ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి మా మిత్రులు టీడీఎఫ్ మెంబర్స్ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో ఇదే కాదు మనం టీడీఎఫ్ ఇక్కడ చేయడము, కొన్ని కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పడడానికి చేయడము కోరడం జరిగింది. దాని మీద మేము స్పందించి ఈ మధ్య ఒక వరంగల్లోని శ్రీ వ్యాస ఆవాసానికి గిరిజన పేద విద్యార్థుల కొరకు భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మా సభ్యులు అక్కడ ఇండియాలో అందజేశారు. మరి ఒకటి మన ఒక అబ్బాయి మనోజని కుర్రాడు మెనింజైటిస్ మీద 12 సంవత్సరాలు పోరాడి మనల్ని తెలుసుకోవడం జరిగింది. అతని కూడా టీడీఎఫ్ తరఫున మరియు టీడీఎఫ్ మిత్రుల సహకారంతో 1 లక్ష రూపాయలు వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే ఒకటి సన్ను మేడం ఒక్క సన్ను చనిపోవడం జరిగింది. వాళ్ళు వృద్ధులు వాళ్ళకు చేయడం. అదేవిధంగా ఇప్పుడు దీపక్ అనే అబ్బాయి క్యాన్సర్ తోటి సతమతమవుతున్నాడు. మీకు రోహిత్ రావు గారు చెప్పుకోవచ్చు. అతను కూడా మన తెలంగాణ మిత్రులు మిగతా వాళ్ళు కూడా అందరూ కృషి చేస్తున్నారు. అదేవిధంగా టీడీఎఫ్ తరఫున కూడా మేము సహాయం చేయడానికి చేస్తున్నాం. అభివృద్ధి పనులు మీరు ముందు మీరు చూపించిన మార్గంలో తెలంగాణ జాగ్రత్త పరంగా ఎటువంటి అభివృద్ధి పరంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడికి కూడా ఎన్ఆర్ఐస్గా వీ విల్ గివ్ ఎ బిగ్ సపోర్ట్ టు యూ అండ్ విల్ ఫార్వర్డ్ యూ స్టెప్. బికాజ్ మీరు మార్గదర్శనం ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము మా నుంచి మా జాతర చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు వెల్కమింగ్ హియర్ కవిత గారు. ఐ యామ్ వాకింగ్ టు అదర్ పర్సన్. థ్యాంక్ యూ అండి శ్రవణ్ గౌడ్ గారు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధిలో యువత పాత్ర ముఖ్యమని కవిత గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి త్వరలోనే చూడగలం అనేసి కవిత గారు భావిస్తున్నట్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే నెక్స్ట్ మనతో మాట్లాడడానికి జాగృతి బిజినెస్ సెక్రటరీ ప్రమోద్ సింగం గారు ఉన్నారు. ప్రమోద్ సింగం గారు సారీ మీరు కింద ఉన్నారా? ప్రమోద్ సింగం గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే హలో ఎవ్రీవన్, జై తెలంగాణ. I'm not here to give any political speech. It's just to, on behalf of Jagruti, we wish to inspire everyone in UK, in the world, and in India, especially Telangana. So I request. Hello. So today we wish to invite Telangana Arabida, Mrs. Kavita garu, to London and to have our hospitality in London for 2 weeks. So we wish you get every opportunity to speak to all the people here and discuss with the people and get our kind of valuable suggestions. You give us how to lead this organization. The small guy is doing everything for us. Mr. Rohit, you are great. So I wish we will have your blessing. So I wish to say 3 things. Telangana Rakamundu, everyone was saying like inka 10 samvatsaralu, inka 50 samvatsaralu, inka 100 years. We were hearing jokes all across all the social networks. But when we were kids, we were taught a lesson called Japanese doll. The more you hit hard the doll, it will stand up. So I feel that's what we as every Telangana did to stand here and achieve Telangana. So I wish those people who have sacrificed their lives for Telangana would have been alive today to see actually what's going to happen in next 10 years or 15 years. Unfortunately, in spite of people telling him not to go into kind of depression, not to sacrifice your life, we couldn't save much of the life, but because of all the effort from everyone,
probably would have saved many more lives. So I wish to say, Kavitaka should help us to create a plan for women empowerment. I wish she has a concrete plan on women empowerment. I was reading an article saying that the US economy has 16% of its GDP coming from women entrepreneurs. So I wish, because I'm also from Nizamabad Kamaredi, so everyone does beating chestundaru. They work hard because men, some reason they don't have proper job. I wish this is opportunity for every woman in our Telangana to get enterprise for themselves. Like other regions of the world. I wish you create some of the opportunities for each of the women in Telangana on behalf of Jagruti, and promoting Telugu in school. So now I think everyone is going for English medium school, but personally I studied till 8th class in Telugu medium. So I wish we have more Telugu medium school and we have more education in Telugu rather than English, which is not our mother tongue, which will help us to create, you will become more literate, you learn more things very easily. So I wish you promote Telugu as a medium of instruction in Telangana. And I wish everyone here is very happy to see Kavitaka with us. Yes or no? I wish everyone is very happy to see Kavitaka here. So I wish to say thank you to all who have come from long distances within UK. So let's say Jai Telangana. థ్యాంక్ యూ ప్రమోద్ సింగ్ గారు. అయితే నిజామాబాద్ నుంచి ఒక మైనారిటీ నాయకులు అన్సర్ హుస్సేన్ గారు రెడీగా ఉన్నారు. ఒకసారి కవితక్క గారికి ఫ్లవర్ బొకే ఇవ్వడానికి తను వెయిట్ చేస్తూ ఉన్నారు. రండి హుస్సేన్ గారు. సో ఈ టైంలో ఒక చిన్న విషయం అండి. కవిత గారు కేవలం బతుకమ్మ అనే ఒక్కదాన్నే, అంటే ఎక్కువగా మీడియా కానివ్వండి అందరూ హైలైట్ చేసింది బతుకమ్మనే, కానీ తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే క్రమంలో చాలా చేశారు. నాకు యమ్మీ టేస్టీగా బాగా నచ్చేసింది అయితే మన తెలంగాణ రుచుల గురించి ఒక మీకు గుర్తుండే ఉంటుంది. ఒక 3 weeks అనుకుంటా ఈవెంట్ అది జరిగింది ఒక రెస్టారెంట్లో. మన తెలంగాణ రుచులన్నీ కూడా అందరికీ టేస్ట్ చేయించారు, చూపించారు. సో జనరల్గా చెప్తుంటారు మీకు మక్కగారెలు నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం అని. సో ఈరోజు లంచ్ మరి మనం ప్రతిసారి ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఆ టేస్ట్ కూడా ఈరోజు మన కవితక్క గారికి చూపించాలి. ఏమంటారు? అందరికీ నాకు తెలుసు అందరికీ ఆకలిస్తున్నట్టుంది. ఒక్కసారి జోష్ జై తెలంగాణ. అందరూ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. సో నెక్స్ట్ హుస్సేన్ గారు. థ్యాంక్ యూ అండి హుస్సేన్ గారు. సో నెక్స్ట్ జాగృతి జనరల్ సెక్రటరీ సంతోష్ ఆకుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అక్క థ్యాంక్ యూ వెరీ మచ్. మా సెకండ్ యానివర్సరీకి మా అదృష్టం కొద్ది మీరు వచ్చారు ఇక్కడికి. ఫస్ట్ కవితక్క గారికి అండ్ రోహిత్ అండ్ శ్రీకాంత్ అన్న, కమలాకర్, రమణ అందరికీ, చవనన్న, కిరణ్ అందరికన్నా మాకు ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంటారు మీరు ప్రతి ఈవెంట్లో. అక్క మేము ఒక్కటే తెలంగాణ సంస్కృతిని ఈరోజు లండన్ బతుకమ్మ అనేది కోటి బతుకమ్మ పోయి కోటి బతుకమ్మ అయిందంటే కవితక్క వల్లనే. మనకు స్వతంత్రం వచ్చే మూమెంట్లో బాల గంగాధర్ తిలక్ వినాయక చవితి స్టార్ట్ చేశాడు. అది స్టిల్ కంటిన్యూ చేస్తుంటాం మనం. అదేంటంటే వినాయక చవితి బ్రిటిష్ వాళ్ళు ఏమి చేసుకోవద్దు, ఎలాంటి ఊరేగింపులు ఎలాంటి గ్యాదరింగ్స్ పెట్టొద్దు అని చెప్తే
మనకు అదే మనం మెసేజ్ పాస్ చేయాలి ఫ్రీడమ్ కోసం ఎట్లా అని ఆలోచిస్తే అప్పుడు వచ్చింది. దేవుని పెట్టుకుందాం, వినాయకుని దగ్గర మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా రజాకాల పాలనలో కాళోజీ గారు సేమ్ థింగ్, తన రచనల ద్వారా తన విధాల పబ్లిక్ను మేల్కొని అతను రాసిన రచనలు ఎవరికి నిజాంకు వ్యతిరేకమని తెలియదు, బట్ చదివితే నిజాంకు వ్యతిరేకం. ఇదే విధంగా అవర్ మూమెంట్, ఈ తెలంగాణ మూమెంట్లో, మలిదశ తెలంగాణ మూమెంట్లో కవితక్క గారి తెలంగాణ సంస్కృతి శాఖ బతుకమ్మ ఉత్సవాలు ఎలా అంటే చాప కింద నీరుల తెలంగాణ వ్యాప్తిని మహాత్మా గాంధీ ఒకటి చెప్పారండి ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్లో, నువ్వు రోజు వచ్చి రైలు రోడ్లలో చేసి లేదా రోజు వచ్చి దండయాత్రలు చేసి బ్రిటిష్ వాళ్ళకు కొడితే ఫ్రీడమ్ ఫైట్ కాదు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఇదే ఆ విధంగా అదే స్ఫూర్తితో కవితక్క అదేవిధంగా కవితక్క మనకు మీరు బతుకమ్మ ఆడితేనే తెలంగాణ ఉద్యమం అని చెప్పింది. మీరు ఒక ఉద్యమం అంటే రైలు అలా చేయకుండా బతుకమ్మ ఆడినా తెలంగాణ ఉద్యమం అంటే అలా మేము చూస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం తెలంగాణ పార్లమెంట్లో మీరు మాట్లాడారు ఆల్మోస్ట్ పార్లమెంట్ ప్రభుత్వుడైన అద్వాని కూడా మీ స్పీచ్లో ఒప్పుకున్నారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ స్పీచ్ అండి. తర్వాత అసెంబ్లీలో కూడా 60 సంవత్సరాల ఉమ్మడి అసెంబ్లీ అయినా సరే అప్పటి వరకు 60 సంవత్సరాల ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం లేదు. మీరు అన్ని పార్టీలను అటు హిందూంధ్ర పార్టీలైనా తెలంగాణ పార్టీలైనా ఈచ్ లీడర్ కలిసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఉందంటే దానికి మా తెలంగాణ జాగృతి. ఈరోజు మన అసెంబ్లీలో తెలంగాణ అనేదే నిషేధం చేసిన అదే గడ్డ పైన అదే హుస్సేన్ సాగర్ పైన ఈరోజు మనం బతుకమ్మ గారు పట్టుకున్నాం. అది మన కారణం, అదే జాగృతి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆల్ ద పీపుల్ హూ ఇన్ ద జాగృతి బికాస్ ఆఫ్ కవితక్క. అక్క మా లండన్ జాగృతి మేము చెప్తున్నాం. రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చిందక్క ఇక్కడ మాకు పర్సనల్గా ఒక ఇంటర్నల్ డిస్కషన్స్ ఇవి. మన తెలుగు విద్యార్థికి వరంగల్ అబ్బాయి మన కొద్దిగా బేసిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్లో మేము రెస్పాన్స్ అయితే అక్క ఎర్లీ మార్నింగ్ మాకు 3 o'clock 4 o'clock రెస్పాన్స్ అవన్నీ చాలా సార్ట్ అవుట్ చేసింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock అంటే చాలా గొప్ప విషయం. ఒక పార్లమెంట్ ఎంపీ తను మన టైం తీసుకొని మాకు రెస్పాన్స్ ఇస్తుంది. ఎవ్రీ డే తన హెల్త్ గురించి డే టు డే అప్డేట్ చేస్తుంది. క్విక్ రెస్పాన్స్ అక్క. మేము ఇక్కడే ఉంటాము, మాకు ఇండియాలో 5 hours డిఫరెంట్. ఒకరోజు చూస్తే రైల్వేకు తెలంగాణలో 100 రోజులు రైల్వేకు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ మామూలుగా మొత్తం ప్రెషర్ పెట్టింది. అందరినీ అరెస్ట్, రైల్వే కేసులు, అందరినీ అరెస్ట్. నేను ఇక్కడ 9 o'clock, లండన్లో 9 o'clock అంటే ఇండియాలో 2:30 మీరు ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో. అది మీ డెడికేషన్ అక్క. మేము వెరీ ప్రౌడ్ జాగృతిలో ఉండడానికి. నెక్స్ట్ లండన్ జాగృతి రోహిత్, మేము ఒకసారి చిన్నగా అనుకున్నాం తెలంగాణ సంస్కృతిని మనం ముందు పోవచ్చాలి, మనము ముందు ఉండాలి అని. దానికి అనుకున్నాం. నేను రోహిత్ ఫస్ట్ ఇనిషియల్గా అనుకున్నాం, తర్వాత అందరూ సపోర్ట్ చేస్తాం. దట్స్ నౌ రైట్ నౌ ఇట్స్ లండన్ జాగృతి. మేము ఇక్కడికి ఇప్పుడు 2 బతుకమ్మలు చేస్తాం. ఒకటి మామూలుగా చేస్తాం, మధ్యలో కాళోజీ జయంతి, బక్రీద్, రీసెంట్గా బతుకమ్మ చేసాం. ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్లో అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా 1200 to 1500 మెంబర్స్తో చేసిన బతుకమ్మ. బికాస్ ఆఫ్ ద కవితక్క, బికాస్ ఆఫ్ ద హిట్స్ హ్యాపెన్. వన్ మోర్ థింగ్, మేము రీసెంట్గా చాలా మందితో మాట్లాడుతున్నాం. జాగృతి ఫార్మేషన్ అయినాక చాలా ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ లండన్లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ 10-15 years సెటిల్ అయ్యారు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఒక జనరేషన్ మనది, జనరేషన్ తెలంగాణ కల్చర్ మర్చిపోతుంది. మీ జాగృతి వల్ల మీరు చేయండి, ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా మేము సపోర్ట్ చేస్తామని. 100 మంది డే టు డే నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే కూడా చాలా మంది డిస్కషన్, మీరు సపోర్ట్ చేయండి తెలంగాణ జాగృతి, మేము చేస్తాం. ఎలాంటి కల్చర్ ఈవెంట్ అయినా సరే మేము ఉంటాం. తెలంగాణ సంస్కృతి ఎంటైర్ వరల్డ్లో మనకు బయటికి రావాలి. ఒక జనరేషన్ మిస్ అవుతుంది. ఆ జనరేషన్కి కావాలంటే ఈ తెలంగాణ జాగృతి అవసరమని చెప్తున్నారు. వన్ మోర్, ఇక్కడ మాకు ఎల్లవేళలా ఈ ఈవెంట్లో లాస్ట్ 15 days నుంచి మాకేంటంటే ఈ సంవత్సరం 2 దసరాలు అయ్యాయి. ఒక దసరా అక్క వచ్చింది, ఒక దసరా మేము బతుకమ్మ చేసినందు వల్ల 2 దసరాలు ఆల్మోస్ట్ ఫస్ట్ దసరా చేసాం 1500 మెంబర్స్. మేము ఆల్మోస్ట్ ఒక 15 days డైలీ పడుతుంది 3-4 hours ఎవ్రీ డే. అంటే బ్యాచిలర్స్ ఇంకా టీడీఎఫ్ ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా డెడికేటెడ్గా చేశారు. రామన్న ఎవ్రీడే, రామన్న
కమల్ అన్న, శవర్ గారు అందరూ సపోర్టివ్. ఇంకా స్పెషల్ చెప్పాలంటే కిరణ్ పసుమలి లండన్లో 2006లోనే టీడీఎం పెట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న తెలంగాణ గ్రూప్స్ మొత్తం కిరణ్ అన్న గ్రూప్లో నుంచి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అలాంటి ఉజ్వల్ కిరణ్ గారు ఆల్వేస్ మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, జై తెలంగాణ. అక్కడ మీరు రీసెంట్గా కొత్తగా చేస్తున్నారు అంటున్నారు తెలంగాణ జాగృతి చేస్తున్నారు కాబట్టి కొత్త కార్యక్రమాలు తీసుకోండి. అందులో స్పెషల్గా మా ఎన్ఆర్ఎస్ కోసం స్పెషల్గా మీరు ఎన్ఆర్ఎస్ ఇక్కడ ఉంటారు. మీ తెలంగాణ కల్చర్ ఇట్లా స్ప్రెడ్ చేయరు. ఇండియాలో కన్నా ఇక్కడ మాకు ఎన్ఆర్ఎస్ టీఆర్ఎస్ మాకు అజెండా ఇవ్వండి, డెఫినెట్లీ మేము ఫాలో అవుతామని. అదేవిధంగా ఇంకొకటి మాకు ఆల్వేస్ సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అనిల్ అన్న, చంద్ర అన్న ఆల్వేస్ మేము ప్రొవైడ్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్లో పనిచేస్తాం. అతని డెడికేషన్ అనిల్ అన్న డెడికేషన్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒకసారి స్నో పడుతుంది, ఇండియన్ ఎంబసీ ముందు కూర్చున్నాం స్నోలో. అనిల్ అన్న డెడికేషన్, అనిల్ అన్న, అశోక్ అన్న వాళ్ళు వెస్ట్ లండన్లో వాళ్ళు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తి, ఈస్ట్ లండన్లో మేము చేస్తున్నాం. అక్కడ ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం తను 600 సంస్థానాలు ఇండియాలో కలిపిందని యూనిటీ ఆఫ్ స్టాట్యూ అని పెడుతున్నారు. మన కోసం 1100 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. మనం ఒకటి తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి లేదా తెలంగాణ జాగృతి మీరు ఒకటి టేక్అవుట్ చేయండి. యూనిటీ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టాట్యూ అని పెట్టండి. 1100 మంది మరణాలకు మనం శాంతి కలిగించినట్టు అవుతాము. జై తెలంగాణ. కవితక్క గారికి మరొకసారి విషయం చెప్పుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ, జై జాగృతి. అందరిలో ఆకలిస్తుంది. సో మనం అందరం కూడా మరి కాసేపట్లో ఆల్రెడీ వచ్చేసింది లంచ్. అందరికి మీ అందరి ముందుకు వస్తుంది కూడా కాసేపట్లో. సో నెక్స్ట్ ఒకసారి కవిత గారికి తమ గ్రీటింగ్స్ తెలపడానికి నగేష్ అండ్ గోలి తిరుపతి సీత చందు గారు రెడీగా ఉన్నారు. కవర్ బుక్ ఇచ్చి గ్రీటింగ్స్ తెలపడానికి ఒకసారి నగేష్ గారు, తిరుపతి గారు, చందు గారు. సౌండ్ దీపక్ కోసం చాలా కష్టపడి ఫండ్స్ రైజ్ చేసి ఎట్టకేలకు దీపక్ని తమ తల్లిదండ్రుల దగ్గరికి పంపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు నగేష్, తిరుపతి, చందు గారు. సో ఇప్పుడు దీపక్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, రేపు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈ విషయంలో కవిత గారి హెల్ప్తో అక్కడ హైదరాబాద్లో తనకి ట్రీట్మెంట్ కోసం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా జరిగాయి. అందరం కూడా మనమందరం ఇది బాధపడాల్సిన విషయం. బట్ హోప్ దీపక్కి క్యూర్ అవ్వాలని, అంటే తను కూడా చాలా నమ్మకంతో స్ట్రాంగ్గా ఉన్నాడు. డిసెంబర్ వరకు మళ్ళీ రిటర్న్ వస్తాను, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా తిరిగి కలుస్తాను, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను అనే విధంగా దీపక్ మాట్లాడుతున్నాడు. సో అతనికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఇక ఇప్పుడు మాట్లాడడానికి జాగృతి కల్చరల్ సెక్రటరీ సుష్మా జుబ్బాడి గారు ఉన్నారు. ఒకసారి సుష్మా గారు. హలో, ముందుగా వేదిక మీద ఉన్న కవితక్క గారికి, టీడీఎం పెద్దలకి అండ్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ గారి నవోదిత్ గారికి, శ్రీకాంత్ పెద్దరాజు గారికి మరియు సభలో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కవితక్క మాతో మా తెలంగాణ జాగృతి లండన్ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ మాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా బతుకమ్మకి వస్తారనుకున్నాము, రాలేకపోయారు. వి విష్ నెక్స్ట్ బతుకమ్మైనా మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి, నెక్స్ట్ బతుకమ్మైనా మీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వి విష్. అండ్
ఆధ్వర్యంలో మేము జాగృతి ఆరంభించడానికి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు. నెక్స్ట్ ఇయర్ మీతో బతుకమ్మ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సుష్మా జుబాడి గారు. సో ఇక్కడ అసలు మనం అందరం ఎందుకు వచ్చాము, అందరం వెయిట్ చేస్తుంది ఎందుకోసం, ఎవరు మాట్లాడితే వినాలి అని అందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కవిత గారు ఒకసారి. జై తెలంగాణ. ఆకలిందా? జై తెలంగాణ. వేదిక మీద ఉన్న టీడీఎఫ్ పెద్దలు కమలాకర్ గారికి, శ్రవణ్ కుమార్ గారికి, రామారావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కిరణ్ గారికి, అదేవిధంగా తెలంగాణ జాగృతి రోహిత్కి, శ్రీకాంత్కి, సంపత్, సుష్మాకి, అదేవిధంగా శ్రీధర్ గారికి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. అదేవిధంగా మరి కార్యక్రమం మొదలు పెట్టడమే మన చిన్నారి సంస్థతోని నృత్యంతో ప్రారంభించాం. చాలా బాగా డాన్స్ చేసింది. ఐ హోప్ షీల్ హ్యావ్ అ వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ వండర్ఫుల్ ఫ్యూచర్. అండ్ అదేవిధంగా నిత్య అండ్ శ్రేష్ఠ చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేశారు. రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ మన సుప్రజ అందరిలో ఆకలేసి జోస్ తగ్గుతూ ఉంటే రోజు పెంచే విధంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ మరి కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నందుకు సుప్రజ గారికి, వారందరితో పాటు అందరికన్నా ఎక్కువ మరి ఒక్క సాటర్డే వస్తే కుటుంబంతో గడపాలనుకుంటాం. కానీ మీ సాటర్డేని జాగృతి కోసం జాగృతితో గడపడానికి వచ్చినటువంటి లండన్ తెలంగాణ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకించి ఉద్యమాభివందనాలు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను కానీ లండన్ ఇంతవరకు రాలేదు. ఇది మొట్టమొదటిసారి. సో మొట్టమొదటిసారి లండన్కి నిన్ననే వచ్చాను. వచ్చి రాగానే టీడీఎఫ్ మరియు జాగృతితోని ఈ కార్యక్రమాలు హాజరవుతున్నా అంటే జీవితంలో ఎప్పుడు యూకేకి వచ్చినా, జీవితంలో ఎప్పుడు యూకే గురించి అనుకున్నా కూడా మరి ఒక మర్చిపోరానటువంటి కార్యక్రమంగా నా మనసులో ఉండిపోతుందని రోహిత్కి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అందరం కష్టపడ్డాం. మాకంటే ఎక్కువ మేమంటే అక్కడ ఉంటాం కాబట్టి నిరంతరం తెలుస్తుంది ఏం జరుగుతుంది, మూమెంట్లో ఏమవుతుంది అని. కానీ దూరంగా ఉండేటటువంటి మీ అందరికీ టెన్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా, ఏమవుతుందో టీవీ చూడాలి, స్క్రోలింగ్ చూడాలి, ఆ టైం ల్యాగ్ డిఫరెన్స్, వీటన్నిటితో మాకన్నా ఎక్కువ యాంగ్షియస్గా మీరు కూడా ఫీల్ అయ్యి మరి మూమెంట్లో పాల్పంచుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మూమెంట్లో పాల్పంచుకున్నారు. మీ స్పిరిట్ని నిజంగా జోహార్లు చెప్పాలి. ఎందుకంటే ఇంత చలిలో, ఇంత మంచులో మన దేశంలో కూడా మరి తెలంగాణ జెండా పట్టుకొని ప్రయత్నం చేశారంటే ప్రత్యేకంగా అనిల్ గారి బృందానికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు 60 సంవత్సరాల కళ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక ముందు ఏం చేయాలన్నటువంటి ఆలోచనే మనందరి మనసులలో కూడా ఉన్నది. ప్రత్యేకించి మనకు తెలుసు ఓన్లీ 3 అంశాల మీద మనం తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ 3 కూడా రావాలి. ఈ 3 కూడా తెలంగాణలో ప్రతి పల్లెకి, తెలంగాణలో కొద్ది గొప్ప చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మనం బలాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. మరి లక్కీగా తెలంగాణ రాష్ట్రం రావడంతో పాటు తెలంగాణ కోసం పరితపించినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే ఇవాళ మరి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం, వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుండడంతో ఉద్యమంలో ఏవేవైతే మనం చేయాలనుకున్నామో అవన్నీ కూడా పరిపూర్ణంగా చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒక విన్నపం, ఏది ఉన్నా సరే తెలంగాణలో ఇట్లా అయితే బాగుంటుందేమో, ఇంకేదన్నా మార్పులు చేస్తే బాగుంటుందేమో, కొన్ని సజెషన్స్ ఉండొచ్చు, కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు, ఎన్నో ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. వాటి గురించి మాత్రం నిరంతరం కాంటాక్ట్ చేయొచ్చు, నిరంతరం మనకు చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటిది నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వీ అండర్స్టాండ్ హౌ పీపుల్ ఫీల్ అబౌట్ తెలంగాణ. సో ప్రజలకు అనుసంధానం చేస్తూ ప్రజలను సంతృప్తి పరిచే విధంగానే ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు. నేను తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు అందరూ నన్ను అన్నారు, మీ నాన్న పెట్టిన పార్టీ ఉంది కదా, మళ్ళీ నువ్వెందుకు కొత్తగా పెడుతున్నావు జాగృతి అని అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, పొలిటికల్ పార్టీస్ చాలా పనులు చేయలేదు.
పొలిటికల్ పార్టీస్ అనగానే ఒక రంగు చూడగానే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే పొలిటికల్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి పొలిటికల్ పార్టీ పెడితే, పొలిటికల్ పార్టీలో పనిచేస్తే ప్రజలందరికీ కూడా దగ్గర కావడం కష్టమని నేను పర్సనల్గా భావించి ఆ టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేసే పని చేసినప్పటికీ కూడా జాగృతి అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమీకరించాలనే ఉద్దేశంతో జాగృతి పెట్టడం జరిగింది. మరి ఇది 8 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా పలు రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ అన్ని కార్యక్రమాలు చేసినా కూడా తెలంగాణ సంస్కృతి కోసం పనిచేసేటటువంటి సంస్థగా జాగృతి మిగలాలనుకున్నాం. కాబట్టి బతుకమ్మ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మాకున్నటువంటి ఫోకస్ అంతా పెట్టి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అదే సందర్భంలో టీడీఎఫ్ లాంటి సంస్థలు ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీ పుట్టేకన్నా ముందు నుండే తెలంగాణ యాక్టివిటీ చేస్తున్నటువంటి సంస్థలు కూడా సిమిలర్ ఆల్మోస్ట్ అందరూ కూడా 2003-2004 టైంలోనే అన్ని దేశాల్లో కూడా బతుకమ్మల కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగినాయి. సో జాగృతి చేయడం, అదేవిధంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి రావడం, ఒకటేసారి టైమింగ్ సెట్ అయినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా బతుకమ్మ పాపులరైజ్ అయింది. దానికి మేము మ్యాక్సిమం ఎఫర్ట్ తోడు చేసాం. దాంతోపాటు తెలంగాణ మహిళలు ముందుకు వచ్చారు. మరి యూకే లాంటి ప్లేస్లో కూడా మీరందరూ కూడా టైం తీసుకొని చాలా ఓపికగా, పేషెంట్గా మరి మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తూ ఉన్నారు ప్రయత్నం. అయితే ఇప్పుడు బతుకమ్మ కోసం ఎట్లా అయితే ప్రయత్నం చేశారో, బతుకమ్మ అంటే బతకడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఫెస్టివల్గా మనం ఎట్లయితే చేసామో, రాష్ట్రం వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత మరి బతకడానికి ఏమి ఇవ్వాలి, మన యంగ్స్టర్స్కి ఏం చేయాలి, మన మహిళలకు ఏం చేయాలని చెప్పి జాగృతి కోర్ టీమ్ అంతా కూడా కూర్చొని ఆలోచన చేయడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగాల కోసం మనం ఏదైతే చేసామో, మన తెలంగాణ వాళ్ళు మీకు తెలుసు పాపం కష్టపడి చదువుతారు, లెక్కలు మంచిగా వస్తాయి, సైన్స్ మంచిగా వస్తుంది, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, అన్నీ అవుతారు. కానీ ఒక్క ఇంగ్లీషే కొంచెం ప్రాబ్లం ఉంటుంది మనకు, ఇంటర్వ్యూ స్కిల్స్ ప్రాబ్లం ఉంటుంది మనకు. సో ఎంత చదువుకున్నా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి ట్రబుల్ అవుతూ ఉంటారు. మన రూరల్లో ఉండేటటువంటి యూత్ గురించి చెప్తా ఉన్నాను. సో వాళ్ళని అడ్రస్ చేయడానికి, ఇంజనీర్స్ బయటకు వచ్చినటువంటి వాళ్ళ స్కిల్ని ఎన్హాన్స్ చేయడానికి ఎవ్రీ ఇయర్ 10,000 మంది యంగ్స్టర్స్ని ట్రైన్ చేయాలని తెలంగాణ జాగృతి సంకల్పించింది. ఆ 10,000 మందిని మనం ప్రతి సంవత్సరం ట్రైన్ చేస్తే చదువుకున్నటువంటి మన బిడ్డలు చాలా ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో ఒక ఎంఎన్సీని అప్రోచ్ అవ్వగలుగుతారు. ఒక్కసారి వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ అయిందంటే మాత్రం టెక్నికలీ వీఆర్ వెరీ సౌండ్ అని ఏం అనుమానం లేదు, ఖచ్చితంగా ఉద్యోగం కొట్టగలుగుతాం. కానీ కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటుంది మనకు. వాటిని ఎన్హాన్స్ చేస్తూ ఇక్కడ ఉండేటటువంటి మన లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో మనం టైఅప్ చేసుకున్నాం. వీ డిజైన్డ్ 100 hours program and we are going to train 10,000 students every year. I think this will become a next flagship program for Jagriti. ఎట్లయితే ఇన్ని రోజులు బతుకమ్మను చెప్తున్నారో, రేపటి నుంచి జాగృతి అంటే ఒక యువతకు రిప్రజెంటేషన్గా, యువతకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి సంస్థగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటూ మా అన్ని ఎనర్జీస్ కూడా పెడతా ఉన్నాం. దాంట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ కూడా అయిపోయింది. యూకే కాన్సులేట్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా మమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఒక 2 years మనం 10,000 మందిని మన తెలంగాణ బిడ్డల్ని ట్రైన్ చేస్తే యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయో, ఎంత పెద్ద ఎత్తున మన సమాజంలో మార్పు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు మనం కొంత వెనకబడిపోతే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, 10th ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసం కార్యక్రమాలు డిజైన్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇందాక మన నిజామాబాద్ నుండి సంతోష్ అనుకుంటూ మాట్లాడుతూ చెప్పిండు, బీడీలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేయండి అన్నారు. ఒక నిజామాబాదే కాదు, దాదాపుగా నార్దర్న్ తెలంగాణ అంతా కూడా బీడీలు చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా పువర్ స్టేజ్లో ఉన్నటువంటి తెలంగాణ మహిళలు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా కార్యక్రమాలు డిజైన్ చేస్తూ ఉన్నాం. ఒక స్వచ్ఛంద సంస్థగా జాగృతి ఎంత పని చేయగలుగుతుందో అంతకన్నా ఒక 1000% ఎక్కువనే ఎనర్జీ పెట్టి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి లండన్లో కానీ అదేవిధంగా చాలా దేశాల నుండి కూడా జాగృతి యూనిట్స్ పెడతామని చెప్పి వస్తూ ఉన్నారు. అట్లా అడిగితే నేను ముందు రిజెక్ట్ చేశాను నిజంగా, ఎందుకంటే నాకు టెన్షన్. ఆల్రెడీ ఉన్న వాళ్ళే చాలా గ్రూప్స్ అయి కొట్టుకుంటూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా జాగృతి అంటే మళ్ళీ లొల్లవుతుందో, మనం ఎందుకు మన అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టాలని 3 years ఐ హావ్ రియల్లీ రిఫ్యూజ్డ్. యూఎస్లో అడిగారు చాలామంది, దుబాయ్లో అడిగారు, జపాన్, ఆస్ట్రేలియా చాలా ప్లేసెస్లో అడిగారు. ఐ రిఫ్యూజ్డ్. ఐ సెడ్ నో. ఇప్పుడు మూమెంట్ నడుస్తుంది, జాగృతి ఫోకస్ అంతా ఇండియాలో ఉండాలి, అబ్రాడ్లో ఫోకస్ అవసరం లేదు అని చెప్పి మనం జాగృతిని ఇండియా వరకే రిస్ట్రిక్ట్ చేశాం. కానీ రోహిత్ ఇన్సిస్టెడ్, చెప్పాడు అక్క నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అందరినీ కలిపి పని చేసుకుంటా అని చెప్పాడు.
I was really happy when he sent me a flyer saying that we are conducting a program in coordination with TDF అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అన్ని సంస్థలు కలిసి పనిచేస్తుంటేనే మాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి కూడా మిమ్మల్ని మేము డివైడ్ చేయడం నచ్చదు. దయచేసి వీలైన కాడికి సర్దుకుపోదాం. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్మెంట్ చిదంబరం ఇచ్చి ఆ స్టేట్మెంట్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కేసీఆర్ గారే ఇనిషియేటివ్ తీసుకున్నారు. హీ వెంట్ టు జానారెడ్డి గారి హౌస్. ఆయన కాంగ్రెస్ పార్టీ, మనం రోజు నిత్యం తిట్టుకునేటటువంటి వాళ్ళైనా కూడా ఆయనంతటా ఆయన జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక జేఏసీ ఫామ్ చేశారు. ఆ జేఏసీ మీకు గుర్తుండే ఉంటుంది. అందులో లెఫ్టిస్టులు, సిపిఐలు, రైటిస్టులు, బీజేపీ వాళ్ళు, ఎవ్రీబడి వాజ్ దేర్. అంటే మనకు ఇండిపెండెంట్గా 100 ఆలోచనలు ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యం కూడా ఒకటే కాబట్టి కలిసి పనిచేయగలిగితే బాగుంటుంది. ఐఎమ్ నాట్ లెక్చరింగ్ యూ, బట్ జస్ట్ ఏ సజెషన్ యాజ్ అ సిస్టర్. ఇఫ్ పాసిబుల్ కలవండి, లేదంటే ఎవరికి వాళ్ళు. జయశంకర్ సార్ ఒక సూత్రం చెప్పారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకటే గోల్ కోసం పనిచేసే సంస్థలు అయితే కలిసి పనిచేయాలి, లేకపోతే రైలు పట్టాలలాగా సమాంతర దూరంతో పోవాలి తప్పితే క్రిస్ క్రాస్గా పనిచేస్తే ఒకరి ఎనర్జీస్ ఒకరు కట్ చేసుకుంటే మెయిన్ లక్ష్యానికి దెబ్బపడుతుందని జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ సిద్ధాంతాన్ని ఉంట పట్టించుకొని మరి కేసీఆర్ గారు కూడా జేఏసీని పెట్టి పనిచేయడం జరిగింది. అవకాశం ఉంటే ఆ పని చేయవలసిందిగా లండన్ మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రతిష్టను మరి యూకేలో ఎట్లా మనం ఇన్వడింపజేయాలి, యూకేలో ఉండేటటువంటి తెలంగాణ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం నుండి ఏం సహాయం చేయాలి, అదేవిధంగా యూకేలో ఉండేటటువంటి మన ఎన్ఆర్ఐస్ రేపటి నాడు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, తెలంగాణకు రీలొకేట్ కావాలనుకుంటే ఏం చేయాలి, అదేవిధంగా యూకేలో ఉండేటటువంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాటర్ బేస్డ్ ఉన్నాయి, పవర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, మేము ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పి. సో ఈ అన్ని అంశాలను కూడా మరి ఎట్లా క్రోడీకరించి పనిచేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పర్టికులర్లీ ఇక్కడ ఉండేటటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరన్నా రీలొకేట్ అయ్యి పనిచేయాలనుకుంటే డెఫినెట్లీ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గవర్నమెంట్. అందరికీ కూడా ఈజీగా అయ్యే విధంగా చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ రూపొందిస్తూ ఉంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నాను నేను ఇవాళ. ఎన్ఆర్ఐస్ ఇదివరకు పాపం అక్కడ వచ్చి పనిచేయాలంటే, రీలొకేట్ అవ్వాలంటే ఇక్కడ చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పైరవేళలో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఇదివరకు. కానీ ఇక ముందు అట్లా ఉండదు. మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకుని చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి డబ్బులతోని అద్భుతంగా బిజినెస్ చేసుకునే అవకాశాలు తెలంగాణ గవర్నమెంట్ మీకు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నాను. అయితే ఇక్కడ నిన్న మీ పేరు అచ్చా, నిన్న గణేష్ లక్ష్యం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడికి రాగానే అక్క నేను సినిమా తీస్తున్నా, మీరు కూడా సినిమా ఫీల్డ్కి రావాలి అని అడుగుతున్నారు. మన తెలంగాణ వాళ్ళు కొన్ని రంగాలలో లేరు. అంటే వాళ్ళంత అందంగా మనం లేమని కాదు, వాళ్ళంత బాగా మనం ఆడమని కాదు, పాడమని కాదు, కానీ కొన్ని రంగాల్లో మనల్ని రానివ్వలేదు. అది సినిమా కావచ్చు, ఫార్మస్యూటికల్స్ కావచ్చు, చాలా రంగాలు ఉన్నాయి. లిటరల్లీ తొక్కేసినటువంటి పరిస్థితి ఇదివరకు ఉన్నది. మరి దాన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ ఎవరన్నా పైకి రావాలనుకుంటే, ఎవరన్నా ఆ ఫీల్డ్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందని కూడా నేను మీకు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మరి దీపక్ అనే అబ్బాయి గురించి కూడా రోహిత్ చెప్పడం జరిగింది. ట్రూలీ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దీపక్స్ హెల్త్. మీరందరూ కూడా దాదాపుగా ఒక 50-60 lakhs పోగేసి మరి రేపు దీపక్ని వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఒక్క విషయం నేను గ్యారంటీ చేస్తూ ఉన్నాను, ఇక్కడి నుండి దీపక్ని వెనక్కి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్కి. ఇండియాలో దీపక్ ల్యాండ్ అయిన మరుక్షణం నుండి ఆయనకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరమో అన్ని రోజులు ఫ్రీగా కూడా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అరేంజ్ చేసింది. అయితే ఒకటే ఇబ్బంది ఏమొస్తూ ఉందంటే, మన బిడ్డలు ఎంతోమంది దుబాయ్లో, అబుదాబిలో, అటువైపు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఎక్కువ ఏం చేయలేకపోయింది. సో యూకే నుండి వచ్చేటటువంటి ఇటువంటి కేసెస్, యూఎస్ నుండి వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్తో వచ్చేటటువంటి ఇటువంటి కేసెస్కి ఎక్కువ హెల్ప్ చేయలేనటువంటి రిస్ట్రిక్షన్ ఇమీడియట్గా ఉంది. కాకపోతే వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ ఎ సొల్యూషన్ బికాస్ దీస్ ఆర్ ఇమీడియట్లీ దీస్ హ్యావ్ కమ్ టు మై నోటీస్. కాబట్టి పర్సనల్గా నేను అడ్రస్ చేస్తాను. మన బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మర్చిపోలేనటువంటి, జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతినిచ్చినటువంటి లండన్ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు.
శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు కూడా బాగుండాలని, వీలైనంత ఎక్కువ మంది మళ్ళీ మన తెలంగాణకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ కవిత గారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే మీరు చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి చాలా మంది కూడా వారసత్వ సంపదగా చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ మీరు ఎంతో కృషి, అందరికీ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సో అందుకే మీకు ప్రతి సమస్య కూడా మీరు మాట్లాడుకుంటే ప్రతి సమస్యలు కూడా జనంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా లేవనెత్తి ప్రతి ఇష్యూ కూడా ఫస్ట్ నుండి కూడా మీరు అన్ని అడ్రస్ చేస్తూనే ఉన్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో అలాగే కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటుంది అనేది మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా అలాగే ఉండాలని అందరూ కోరుకుంటారు. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు తెలంగాణ ప్రాంతం వెనుకబడేయబడిందని. సో ఇక ముందు మేము బంగారు తెలంగాణను చూడబోతున్నాం అని ఆశిద్దాం. సో నెక్స్ట్ అందరూ కూడా లంచ్ చేయడానికి రెడీ అయిపోయాలి. కొన్ని సమాధానాలు తెలుసుకోవాలి, ఎన్నో ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడడానికి కొన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరెవరు అడగడానికి రెడీ ఉన్నారు ఒకసారి? రీసెంట్గా మనం ఒకటి చూసాం, చేనేత కార్మికుల కోసం చాలా 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 బాగున్నారు. సో లేడీస్ మీరు ఏమంటారు? మీరు అందరూ చూసారా? కవిత ఫోటో చూసారా? ఎఫ్బీలో చూసారా? ఎలా ఉన్నారు? సూపర్. సో సూపర్. ఇదంతా కాంప్లిమెంట్స్ కోసం కాదండి. లోనున్న తను ఏదైతే ఆలోచించుకున్నారో, చేనేత కార్మికుల కోసం ఏదైతే చేయాలనుకున్నారో ఆ విధంగా బయటకు తెలియజేశారు. ఖచ్చితంగా మనం అందరం కూడా మన చేనేత కార్మికులు నేస్తున్నటువంటి ఒక్కొక్క వస్త్రాన్ని ఖచ్చితంగా మనం ఇండియాకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటాము. బట్ మన వస్త్రాన్ని, మన చేనేత కార్మికులు మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ విషయంలో కవితక్క గారు ఏమంటారు? చేనేత కార్మికుల దుస్థితి గురించి ఏం చెప్తారు ఒకసారి? చేనేత కార్మికులకు సంబంధించి 2 రకాలు ఉంటారండి. పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ అని. పవర్ లూమ్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్ లూమ్ చాలా తగ్గింది. హ్యాండ్ లూమ్లో అంతో ఎంతో కొంచెం డిమాండ్ ఉంది, కానీ పవర్ లూమ్ హ్యాస్ బికమ్ వెరీ ప్రాబ్లమాటిక్. మార్కెటింగ్ అన్నది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ మార్కెటింగ్ని ప్రమోట్ చేయడానికే ఫ్యాషన్ ఇండస్ట్రీతోని చేనేతను టైఅప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వర్క్ చేస్తూ ఉన్నాం. గోవా గవర్నమెంట్ సక్సెస్ అయింది ఆ విషయంలో. చేనేతను ఫ్యాషన్ ఇండస్ట్రీతో లింకప్ చేసి వాళ్ళ ఫ్యాబ్రిక్ని, వాళ్ళ చేనేత కళాకారులను కాపాడుతుంది. సో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అటువంటి టైప్ కోసం డ్రైవ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా ఇన్సెంటివ్స్ కూడా చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఇస్తూ ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒకసారి అలాగే టీడీఎఫ్ మహిళా సభ్యురాలందరూ కూడా కవితను కలిసి గ్రీట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఫ్లవర్ బొకేతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి
లేడీస్ని చాలా ముందుకు తీసుకురావాలని నా కోరిక. నేను ఇప్పటికూ ఆర్యవైశ్య అధ్యక్షురాలు. సభ్యులందరికీ చిన్న మనవండి, ప్రతి టేబుల్ దగ్గరికి మేము వస్తాము. ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వారు కవితక్క గారిని వారు ఇంట్రడ్యూస్ చేసుకొని నెక్స్ట్ వారి ప్రశ్నలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో ఎనీబడి who wants to ask a question, you can raise their hand. So that I can come to them. And one more announcement. Hello? One more announcement. వచ్చిన గెస్ట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. She will allow ample of time to meet everyone. So please don't play very fast. And so introduce yourself and the last question. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొడకనలో ఒక చిన్న ప్రశ్న. జస్ట్ యాడ్ ఆన్ క్వశ్చన్ టు హ్యాండ్లూమ్ ఉందా? ఇప్పటివరకు మనం సరే చేయలేదు. ఆ వృత్తి క్రమంగా వెకేషనల్ కోర్స్ నుంచి మోడర్నైజేషన్లో వెనకబడుతుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేసి తీసుకున్నట్టయితే నేను చేనేత కార్మికుడిగా నుంచి స్టార్ట్ అయ్యి మోడర్నైజేషన్ నుంచి పవర్లో చేసుకెళ్ళి ఆ తర్వాత చదువుకునే దానికి సాఫ్ట్వేర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మా విలేజ్లో ఒక 500 కుటుంబాలు చేనేత నుంచి కన్వర్ట్ అయ్యి పవర్ లూమ్స్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది చిన్న ఎంటర్ప్రెన్యూర్ స్టేజ్లో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. సో ద గుడ్ థింగ్ ఐ కెన్ సే, యూ మట్ హ్యావ్ సీన్ ది పీపుల్ గోయింగ్ టు ది ఫారిన్ నేషన్స్, బతకడానికి వెళ్ళిన వలసపోయిన కేసులు మీరు చూసుకుంటారు. బట్ ఇన్ మై విలేజ్ there is no one like the, I mean, we went there to Surat, all this, I mean, different countries, but we came back and settled in the village. So what I mean to say, we have created one success story in my village. That's what the Kodakalla. So 500 families are living on the small scale, micro scale power looms industry. But what I request you, if the government gives an opportunity to develop also side, I mean, to from micro scale to small scale and become a big scale industry. So what I request you, if they like, you know, we have the industrial policy like 250 crores. If you want to invest, all the doors are open. But if you look at my case, I can't bring 1 crore, 5 crores. So are there any small chances for investing 25 lakhs of rupees to start with a small company? So just I need your inputs on that. Thank you. Kodakalla andi, Kodakalla Nether Janardhan Reddy Sudhakar Rao Constitution. చేనేత కార్మికులకు లోన్స్ రావడం కూడా ఇప్పుడు అయితే నేను ఇంతవరకు చూడలేదు. లోన్స్ ఇచ్చింది ఇవ్వాలని మీరు అన్నట్టుగా స్మాల్ స్కేల్లో ఏదైతే 20 లక్షలు 17 పెట్టుకొని ఒకవేళ చేయాలనుకుంటే కూడా కార్యక్రమాలు బిజినెస్ కానీ మార్కెట్ అయ్యే అనేది ఇబ్బంది అవుతుంది. ఇఫ్ సంబడి కెన్ ఐడెంటిఫై మార్కెట్ అండ్ యాజ్ ఎ గ్రూప్ చేయగలిగితే చాలా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. మేము ట్రై చేసాం ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈవెన్ బిఫోర్ తెలంగాణ. బట్ మన వాళ్ళు కొన్ని చోట్ల బట్టలు కూడా రిఫైన్ చేయడానికి ఇష్టపడతలేదు. సో కొంత వాల్యూ అడిషన్ టెక్స్టైల్ చేయగలిగితే మాత్రం బ్రిలియంట్గా ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఇంకా డీటెయిల్గా మీ ఊరిని స్టడీ చేయమంటే కూడా we will take it up. Thank you so much. Thank you very much. Next question. ఇది రెడీ బతుకమ్మ 2 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఈసారి కూడా చాలా బాగా చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, మన మెయిన్ సమస్య వన్ ఆఫ్ ద మీన్స్ ఇస్ వైద్యం అండి. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాదర్ దాన్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ ఆర్ఎన్ఎస్సి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అసలు ప్రస్తుతం మన మెయిన్ సమస్య వైద్యం అండి. డబ్బులున్న వాళ్ళు అడిచి తిక్కొట్టున్నాడు. సో గవర్నమెంట్ అసలు
గవర్నమెంట్ సెక్టర్లో కార్పొరేట్ కార్పొరేట్ సెక్టర్లో ఎలాంటి ఫెసిలిటీస్ అలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ సెక్టర్లో హాస్పిటల్ ఎందుకు తీసుకురావాలి? డీన్ సర్జరీ హాస్పిటల్ సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉప్పల్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అది ఫంక్షనింగ్ స్థితిలోకి రాలేదండి ఫ్రమ్ మై నాలెడ్జ్. అలాంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టర్లో తీసుకురావడం. ప్రైవేట్ సెక్టర్లో 100 హాస్పిటల్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అది ఒక్కటే ఉంది కార్పొరేట్ అనేది. అది ఉప్పల్ హాస్పిటల్ ఇప్పటి వరకు ఫంక్షనింగ్ స్టేజ్లో రానిస్తుంది ఫ్రమ్ మై నాలెడ్జ్. హెల్త్ సెక్టర్ అనేది చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఈ రోజులు. ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ అన్నీ కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్స్కి బెనిఫిట్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్స్ అన్నది కూడా పాపులర్ ఒక విమర్శ ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కూడా హాస్పిటల్స్ ఉండాలని చెప్పి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ షుడ్ హ్యావ్ 1000 బెడెడ్ హాస్పిటల్, ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ షుడ్ హ్యావ్ 100 బెడెడ్ హాస్పిటల్ అన్నది మనం పాలసీ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే మరి ఇన్ని రోజులు తెలంగాణ వచ్చే కన్నా ముందు ఫండ్స్ రిలీజ్ చేయలేదు. కానీ మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మా నిజామాబాద్ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 28 crores రిలీజ్ చేశారు. అట్లా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 16 crores రిలీజ్ చేశారు. See, the impetus has to be on the government health more than depending on the private health sector. So Telangana government is focused to do that. దానికోసమే పర్టికులర్గా ఈ మంత్ అంటే 13th రోజు ఐఎమ్ మీటింగ్ ది హెడ్ ఆఫ్ నేషనల్ హెల్త్ స్కీమ్ ఇయర్ ఆఫ్ యూకే టు అండర్స్టాండ్ ఇక్కడ హెల్త్ స్కీమ్ ఎట్లా ఉంది, ఎందుకు మొత్తం ఫ్రీగా ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పి కూడా స్టడీ చేయడానికి కలుస్తూ ఉన్నాం. ఇట్లా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మనకు కొత్త రాష్ట్రం కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు కొత్తగా చేసుకోవడానికి. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది ఇంప్లిమెంట్ చేసే విధంగా మాత్రం వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. గతం పోయినలే వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అని మాట్లాడుకోకుండా తెలంగాణ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలనేది ఫోకస్ ఎక్కువ పెట్టాం. బట్ ఐ కెన్ టెల్ యూ, ఐ వుడ్ లైక్ టు కన్ఫెస్ ఆల్సో, మ్యాజిక్ ఏం జరగదు. రేపు పొద్దుకల్లా అన్నీ మంచిగా అయిపోవు. కానీ 1 to 2 years సీరియస్గా కష్టపడితే మాత్రం మీరు విజిబుల్ చేంజ్ కనిపిస్తుంది మీకు తెలంగాణలో. హెల్త్ అయినా, రోడ్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను రోడ్డుపేట డిగ్రీ కళాశాల లెక్చరర్గా నర్సింగ్ రంగాల్లో అంటే 69లో కూడా ఎడ్యుకేషన్ చేశాను. 1 year ఎడ్యుకేషన్ అయింది. వాళ్ళకు 1 year కూడా పాస్ అయిపోయింది. అప్పుడు ఎంతోమంది అమరులైనారు. ఆ అమరులైనలో మీరు ఏ విధంగా సహాయం చేయదలుచుకున్నారో తర్వాత అప్పుడు 1 year వేస్ట్ అయిన తర్వాత ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకు 1 సంవత్సరం లాస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి పెన్షనర్గా ఉన్నారు. అందరూ పెన్షనర్స్ మీరు ఏమైనా సహాయం చేయవలసిందా? 69లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 1 year వేస్ట్ అయింది ఎడ్యుకేషన్. అటువంటి వాళ్ళకు మీరు కుటుంబాలు ఎవరైతే 340 మంది కుటుంబాల్లో అమరవీరులు తల్లిదండ్రులకు సహాయం చేయాలని మేము సభాముఖంగా కోరుతున్నాము. నేను గవర్నమెంట్ సిటీ కాలేజీలో హైదరాబాద్. నా పేరు డాక్టర్ కే బాలరాజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలరాజు గారు. అమరవీరుల కోసం ప్రతి కుటుంబానికి అమరవీరులైనటువంటి బిడ్డలు ఈ ఉద్యమంలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. మొన్ననే దాదాపు ఒక 400+ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం, డేటా తీసుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా రిలీజ్ చేస్తాం. కాకపోతే 69లో పెన్షనర్స్ కానీ 69లో ఉండేటటువంటి అమరవీరులకు సంబంధించి కానీ గవర్నమెంట్ హ్యాస్ అండ్ టేకన్ రివ్యూ యాజ్ ఆఫ్ లేట్. వీఆర్ యెట్ టు టేక్ రివ్యూ. తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటికైతే దాని గురించి ఏమి డిస్కషన్ కానీ డిబేట్ కానీ జరగలేదు. ద మూమెంట్ ఇట్ ఈస్ టేకెన్ ఐ డెఫినెట్లీ లెట్ యు నో. మీరు అడగడం కూడా మీకు క్వశ్చన్ కూడా విల్ టేక్ ఇట్ యాజ్ ఎ క్యూ అండ్ ఇనిషియేట్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. చాలామంది క్వశ్చన్స్ అడిగారు. కరెక్ట్గా కూడా చాలా ఓపిక ఆన్సర్ చేస్తున్నారు. చాలా టైం అయిపోయింది, ఇప్పటికి 3:30 అయింది. సో నెక్స్ట్ కేక్ కటింగ్. సో కవితక్క గారు కేక్ కట్ చేయబోతున్నారు. సో మీరందరూ కూడా లంచ్ ఎంజాయ్ చేయొచ్చు, తింటూ ఉండండి. మేము మాత్రం ఇక్కడ కేక్ ఎంజాయ్ చేస్తాం. ఒక్కసారి
కిషోర్ గారు టేస్టీ వంట మన తెలంగాణ వంటలు లండన్లో కూడా రుచి చూపించిన ఏకైక వ్యక్తి మన హైదరాబాద్లో ఉన్న కిషోర్ గారు. అండ్ ఆల్సో వెల్కమ్ జాగృతి మిత్రులు సునీల్ రావు ముప్పాల గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సునీల్ రావు ముప్పాల గారు. యా వెల్కమ్ సునీల్ రావు గారు, ప్లీజ్. And also we welcome our sponsor INSOFT, Rambabu garu, please come on to the dais. Rambabu. Sound. Sound.
చాలా బాగా చేసావు. మళ్ళీ ఒకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బాలీవుడ్ సాంగ్ తో మన ముందుకు రాబోతుంది నవీన. లెట్స్ వెల్కమ్ హర్. टाइम क्या आदि